రాంభూపాల్ గారు మీరు చెప్పండి, ఏమిటి వ్యవస్థీకృత నేరాలని చెప్పి రేషన్ బియ్యం అక్రమంగా దాని మీద మొత్తం అది ఒక పెద్ద నేరం కింద పరిగణించి చేస్తూ ఉంటున్నారు. ఓకే, నా ప్రశ్న ఏమంటే మరి వీళ్ళంతా ఇప్పుడు ఇందా చూశారు కదా, వాలంటీర్ల గురించి కానీ తల్లికి వందనం అవన్నీ వేయాలంటే మొత్తం గంటలు అయినా సరిపోదు. అలాంటి వాగ్దానాలు చేసి సామూహికంగా చేసి వాటివన్నింటినీ వదిలేసినటువంటి వాళ్ళ మీద మరి వ్యవస్థీకృత మోసాలని కానీ ఇంకేదన్నా కానీ అట్లాంటి అభియోగాలు మోపే వ్యవహారం రాదా? కాకినాడ పోర్టుని భ్రష్టు పట్టించడానికి ఇప్పుడే ఇంకోటి కూడా చూసాం, ఈనాడులో వచ్చింది. కాకినాడ సీ పోర్టు వాళ్ళ మీద అప్పుడే ఎవరో ఫిర్యాదు చేశారంట, మొదలుపెట్టారంట. ఏమిటి ఈ పరిణామాలు? మొత్తం తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానంతో ఓట్లు వేశారని అంటారు. వాళ్ళ కొంపే ముంచేటట్టుగా, వాళ్ళ కడుపు కొట్టేటట్టుగా ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు కానీ, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీని దెబ్బతీసే విధంగా కాకినాడ మీద ఎందుకు పడ్డట్టు, ఈ రకమైనటువంటి పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అదే కాకుండా మీ జిల్లాకు సంబంధించిన మంత్రి కేశవ్ గారు వియ్యంకుడిది షిప్పు జోలికి మాత్రం వెళ్ళలేదని అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. ముందుగా సంక్షిప్తంగా దీని గురించి మాట్లాడితే మనం అమరావతి ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. ముందుగా మీకు అక్కడ ఉన్న పెద్దలకు, వీక్షకులకు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మంత్రులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అడావుడి చూస్తే ప్రతి ఒక నెలకు ఇంకో కొత్త అజెండా ప్రజల ముందు పెడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందా, లేదా ఆయన స్వభావమా, దీని వెనక ఏమైనా ఇంకా వేరే ప్రయోజనాలు ఉన్నాయా? ఈరోజు ఆంధ్ర ప్రజలు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే లడ్డు విషయం ఓ తీవ్రమైన సమస్యగా ఎంత ఆవేశంతో మాట్లాడినాడో మనం చూసాం. ఇప్పుడు ఆ లడ్డు గురించి మాట్లాడడం మానేశాడు. అదేవిధంగా వివిధ రకాల విషయాల పట్ల కూడా ఆయన అనేక విషయాల్ని నెలలో ఒకటి ప్రధాన అజెండాగా మార్చడం, దాని చుట్టూ అందరం చర్చించేటట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి జరుగుతుంది. మొన్న కాకినాడ పోర్టు ఆయన సందర్శించిన సందర్భంగా సరే అధికారులు స్పందించలేదు, అధికారులు తనకు సహకరించలేదు అనేది అధికారుల మీద ఒక నెపం. ముఖ్యమైనది ప్రజలకు సంబంధించింది సివిల్ సప్లైస్ ద్వారా ప్రజలకు అందాల్సిన చౌక బియ్యం పెద్ద ఎత్తున అక్కడి నుంచి విదేశాలకు షిప్ లో పోతున్నాయి. ఈ షిప్పులన్నింటినీ సీజ్ చేయాలి, ముఖ్యంగా ఓ షిప్ చెప్పి దాన్ని సీజ్ చేయమని చెప్పేసి ఆదేశించాడు. మేము అడుగుతున్నాం, కాకినాడ పోర్టుకు పోతున్నటువంటి బియ్యం రేషన్ షాపుల్లో వచ్చినటువంటి బియ్యం కలెక్ట్ అయ్యి అక్కడికి పోతున్నాయా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచే నేరుగా అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా తేల్చాలి ఈ రోజు ప్రభుత్వం. ఎందుకంటే 6 నెలలు పూర్తయింది. 6 నెలల తర్వాత కూడా అక్కడికి బియ్యం పోతున్నాయంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. గతంలో జరిగింది నేరం అయితే గతంలో ఎవరు అట్లాంటి అవినీతికి పాల్పడినారు వాళ్ళ మీద శిక్షించండి. ఈ 6 నెలలుగా అక్కడ ఎందుకు పోతున్నాయి? ఎవరు దీనికి రవాణా చేస్తున్నారు? రవాణా చేయడానికి స్టోర్ డీలర్ అంత పెద్ద ఎత్తున చేయలేడు. స్టోర్ డీలర్ దగ్గర వచ్చే దాంట్లో అంత పెద్ద అక్రమాలకు పాల్పడి ఓడల్లో ఇతర దేశాలకు పంపించేంత సామర్థ్యం రేషన్ షాపులకు ఉండదు, లేదా అట్లాంటి కొన్ని రేషన్ షాపులు కలిసి చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచే పోతుంటే నాదెండ్ల మనోహర్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకని ఒక కేసు పెట్టలేదు మీరు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అంత దూరం పోయి అనేక విషయాలు తెలుసుకొని అక్కడికి పోయినాడు అంటున్నాడు. మరి అంత దూరం పోయిన వ్యక్తి నేరస్తులు ఎవరో తెలియకుండా ఎందుకు పోతాడు? కాబట్టి అక్కడ పోతున్న బియ్యం ప్రజలకు అందాల్సింది. ఇప్పుడు వైపు కొనుగోలు తగ్గిపోయి ఆహార ధాన్యాల కొరత ఏర్పడి పెద్ద ఎత్తున రక్తహీనతతో జనం చనిపోయి లేదా చిన్నపిల్లలు పెద్ద మరణాలు జరుగుతున్నాయని ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రులు రికార్డులు చెప్తుంటే, రెండో పక్క పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే, కేవలం ఇదే సినిమా షూటింగ్ కాదు కదా. సినిమా షూటింగ్ అయితే మీరు పోవచ్చు, హడావుడి చేయొచ్చు, మీరు నటించాలనుకునేది ఏదైనా నటించుకోవచ్చు. కానీ రాజకీయ జీవితం ఇది, అందులో బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అక్కడ పోయి అధికారుల మీద హడావుడి చేసి షూటింగ్ లో లాగా అక్కడ మీ ఆవభావాలు ప్రదర్శిస్తే ఆంధ్ర ప్రజలకు ఏం ఉపయోగం? నిజంగా నేరస్తుల్ని పట్టుకోవాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పోకపోయినా కనిపెట్టే కావాల్సిన యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగం మీకు సహకరించలేదంటే అది ఎవరి అసమర్థత? నా ఇంట్లో నా పిల్లలు నా మాట వినడం లేదంటే అది ఎవరి అసమర్థత? మనది బాధ్యత తప్ప అధికారులను ఎట్లా అంటారు మీరు? అంటే ఒక రకంగా టార్గెట్ చేసి ఏదో రకమైనటువంటి ప్రచారం చుట్టూ తిప్పి దాని ద్వారా తాము ఇచ్చిన హామీల్ని మరుగుపరచడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి అని భావించాల్సి వస్తుంది. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, వ్యవస్థీకృత నేరంగా బియ్యం అక్రమ రవాణాన్ని పరిగణిస్తామని చెప్పారండి. ఓకే, కరెక్ట్. ఏది అది ఒక మొత్తం అందరూ కలిసి గ్యాంగప్ చేసి గ్యాంగప్ పై చేశారని వీళ్ళ అభియోగం. మీరేమో చెప్పారు రేషన్ షాపుల వల్ల ఏమవుతుంది, మొత్తం అంతకంటే పెద్ద స్థాయిలో జరుగుతున్నట్లే కదా అన్నారు. సో ఎవరినైనా పట్టుకొనివ్వండి. కానీ నా ప్రశ్న ఏమంటే, కొన్ని వందల వాగ్దానాలని ఇష్టారీతిలో ఇచ్చి వీళ్ళందరూ ఈ ప్రచారం చేశారు కదా. చంద్రబాబు గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, నిమ్మల రామానాయుడు గారు, మొత్తం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చేశారు కదా. వాటన్నిటినీ తొంగలో దొక్కి అసలు అవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయి అంటున్నారు. ఇది వ్యవస్థీకృత నేరమా కాదా అన్నది నా ప్రశ్న. నేరం అనండి, మోసం అనండి. వ్యవస్థీకృత నేరాల గురించి ఆ పదాలు ఎందుకు పడుతున్నాడో తెలియదు. కానీ అంతకుముందు మీరు గుర్తుంటది, ఎన్నికల ముందు
మహిళలు ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోయినారు, దీని వెనక కూడా వ్యవస్థీకృత నేరస్తులు ఉన్నారు అని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరి మీద కూడా కేసు లేదు. తిరుపతి లడ్డు వెనక కూడా పెద్ద నేరస్తులు ఉన్నారని చెప్పాడు, అదేమైందో తెలియదు. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాం. మేము అడుగుతున్నాం, అసలు విషయాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ లాగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో అనేక రకాల కారణాల వల్ల డబ్బు టర్న్ ఓవర్ ఆగిపోయింది. సార్, నేను అనంతపూర్ లో చూస్తుంటాను, అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల పోయి అడిగినప్పుడు తెలుస్తుంటది. వ్యాపారస్తులు వ్యాపారాలు తగ్గిపోయినాయి అంటున్నారు, రియల్ ఎస్టేట్ అడుగంటింది అంటున్నారు, చిన్న చిన్న ఉద్యోగులు కొనుగోలు శక్తి తగ్గిపోయి వాళ్ళకుండే ఉపాధి కోల్పోయినారు. వాలంటీర్స్ కానీ, సచివాలయం స్టాఫ్ లో కొద్దిమంది కానీ, లేదా ఇతర డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆబ్కారీస్ లో పనిచేసే వీళ్ళందరికీ ఉపాధి తగ్గిపోయింది. ఆ మేర కొనుగోలు తగ్గింది. దాని టర్న్ ఓవర్ షాపుల మీద స్పష్టంగా కనపడుతుంది. మరి దాన్ని ఎట్లా పెంచాలి? అసంతృప్తి అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు ఆ అసంతృప్తి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసే దానికి ఇతరత్ర విషయాలు మీరు ఎత్తుకుంటే ఉపయోగం ఉండదు. మీరు ఇచ్చిన హామీల వల్ల ప్రజలు మరింత మెరుగైన జీవితం గడుపుతామని నమ్మినారు. ఆ హామీలు అమలు చేసి ప్రజల జీవితాలను మెరుగు చేయాలి కదా. అది వదిలేసి పాత తప్పులు పట్టుకోవద్దని కాదు, ఖచ్చితంగా పట్టుకోవాలి. నిజంగా పాత ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో నేరాలు జరిగింటే వాటన్నిటిని కంట్రోల్ చేసి మరింత మెరుగైన సుపరిపాలన అందించేదే అది ప్రజలు విశ్వసిస్తారు. అట్లా కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం రోజు ఒక కొత్త అజెండాను తీసుకొచ్చి దాని చుట్టూ ప్రజలందరినీ చర్చించాలంటే అది కొంతకాలం నమ్ముతారు తప్ప ఎల్లకాలం అందరినీ మనం మభ్యపెట్టలేము. అయితే పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. అయితే ఇంకొక పాయింట్ సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. మద్దతు ధర కోసం మళ్ళీ రోడ్డు ఎక్కిన రైతన్నంట. అలాగే ఎస్సీ ఎస్టీలకి షాక్, ఉచిత విద్యుత్ కట్ అంట. నెలకు 200 యూనిట్ల లోపు వాడినా సరే బిల్లు కట్టాల్సిందేనని తాజాగా గవర్నమెంట్ వైపు నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా వార్త వచ్చింది. అలాగే రైతులను రోడ్డును పడేసామని జగన్ గారు మండిపడ్డారు. ఈ వీటి మీద మీ అనుభవం ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి సార్. ఒక మాట చెప్తాను సార్. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉండేది ఇప్పటి వరకు ఉచితం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఇప్పటి వరకు అది ఉచితంగా ఏ ప్రభుత్వం ఉన్నా జరిగింది. కానీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, అదే నిజమవుతే ఈ ప్రభుత్వానికి అంతకంటే తీవ్రమైనటువంటి విఘాతం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈ రోజు పేదల్లో అత్యధిక పేదలు వాళ్ళు, ఉపాధి కోల్పోతున్న వాళ్ళు. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే వ్యవసాయ కూలీలు చనిపోతున్నారు దళితులు. ఆ దళితులకు ఇచ్చే ఆ కరెంటు కూడా లేకుండా పోతే చీకటి జీవితాలు అయిపోయి. రెండోది ఉల్లి ధర. కర్నూలు జిల్లాలోనే చూసినాం, ఉల్లి రైతులు రోడ్డుపైకి ఎక్కినారు. ఇప్పుడు అనేక చోట్ల రైతులు రోడ్డుపైకి ఎక్కుతున్నారు. అంటే పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆ పండేదే అరాకొర, పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలా, ఆ ధరలు కూడా కల్పించకపోతే మీరు ఏ కాకినాడ పోర్టులో ఏ షిప్ సీజ్ చేసినా రైతు పండించిన వానికి ఉపయోగపడే పరిస్థితి కనపడదు. కాబట్టి మీరు పాలనాపరమైన చర్యలకు రైతులు కొంటున్నారు కదా. చివరికి రైతులు పండించిన పంట అక్కడ కాకినాడకి బ్రహ్మాండమైన పేరు ఉంది. మొత్తం కొన్ని తప్పులు ఎక్కడైనా జరుగుతాయి, అన్ని నౌకాశ్రయాల్లో జరుగుతాయి, విమానాశ్రయాల్లో జరుగుతాయి. దానికోసం అని చెప్పి మొత్తం కాకినాడని భ్రష్టు పట్టించడం, ఉభయ గోదావరి జిల్లాల రైతుల్ని అట్లాగే రాష్ట్ర రైతులందరినీ బియ్యం ఎగుమతి చేసే వ్యాపారాన్ని దెబ్బతీయటం ద్వారా మరి రాష్ట్రానికి ఏం ప్రయోజనం? బహుశా మీరు గమనించారో లేదో రాంభూపాల్ గారు, ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎక్కడ ఒక మాట మాట్లాడినట్టుగా నాకేం కనపడలా. ఏదో చంద్రబాబు గారిని కలిసి ఏదో అడావుడి చేశాడు, చంద్రబాబు ఎందుకు వచ్చింది గొడవలు, ఈ పిచ్చి గోళ అన్నట్టుగా, ఆయన ఏదో అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అన్నాడు అన్నట్టుగానే ఉంది వార్త. మీరేమంటారు? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఎవరు ఏ ప్లే చేయాలనుకుంటారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఒకవేళ ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన నేరుగా వ్యక్తిగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఐడెంటిటీ మనం ముందు నుంచి చర్చిస్తున్నాం. దీని వెనక ఒక రహస్య అజెండా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న దాని వెనక ఖచ్చితంగా బీజేపీ అజెండా ఉంది అని మేము దృఢంగా నమ్ముతున్నాం. ఆ బీజేపీ అజెండాకు అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి జారిపోతున్నాడు కదా. పోనీ బీజేపీ అజెండా ప్రకారం అసలు ఆయనకి అధికారం ఉన్నా లేకపోయినా వెళ్ళి నారాయణ మనోహర్ని అవమానపరిచాడు ఒక రకంగా, వనమాడి వెంకటేశ్వరరావుని కించపరిచారు. సో అది వేరే విషయం, వాళ్ళు ఇష్టం పడ్డారు. కానీ మళ్ళీ వెళ్ళి చంద్రబాబు దగ్గర జారిపోతున్నాడు కదా, గట్టిగా నిలబట్టలేదు కదా, అది కదా సమస్య. మీరు అన్న ఎజెండా ప్రకారం అయితే ఓవరాల్గా చూస్తే కాకినాడని ఈస్టు వెస్టు జిల్లాలకి మణిహారంగా ఉన్న కాకినాడ పోర్టుని భ్రష్టు పట్టిస్తున్నారా అనేటువంటి అనుమానం మన బోటి వాళ్ళకైతే వస్తుంది.